హలో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ బహుభుజులు, పాలిగాన్స్. బహుభుజి అనగా ఏమిటి? బహుభుజి అంటే అనేక రేఖాఖండాలతో ఏర్పడిన సరళ సంవృత పటాన్ని బహుభుజి అంటారు. అనేక రేఖాఖండాలతో ఏర్పడిన సరళ సంవృత పటాన్ని బహుభుజి అంటారు. ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్ త్రిభుజము, ఎగ్జాంపుల్ త్రిభుజము, చతుర్భుజము, తర్వాత పంచభుజి, తర్వాత షడ్భుజి. ఇవన్నీ కూడా మనకి బహుభుజులకి ఎగ్జాంపుల్ అమ్మ. చూడండి, ఇక్కడ పటంలో ఉండడం జరిగింది. త్రిభుజము, చతుర్భుజము, పంచభుజి, షడ్భుజి, సప్తభుజి, అష్టభుజి. ఇవన్నీ కూడా బహుభుజులకి ఉదాహరణ. బహుభుజి అంటే ఏమిటండి? అనేక రేఖాఖండాలతో ఏర్పడిన సరళ సంవృత పటాన్ని బహుభుజి అంటారు. నెక్స్ట్ వన్, ఈ బహుభుజిలో చెప్పుకోదగ్గది ఏమిటంటే క్రమ బహుభుజి. క్రమ బహుభుజి చూడండి. క్రమ బహుభుజి అంటే అన్ని భుజాలు సమానంగా ఉండి మరియు అన్ని అంతర కోణాలు సమానంగా గల బహుభుజిని క్రమ బహుభుజి అంటారు. అన్ని భుజాలు సమానంగా గల మరియు అన్ని అంతర కోణాలు సమానంగా ఉన్న బహుభుజిని క్రమ బహుభుజి రెగ్యులర్ పాలిగాన్ అంటారు. చూడండి, ఈ షడ్భుజి అంటమ్మా. షడ్భుజిలో మనకి ఇందులో అన్ని భుజాలు ఈక్వల్ గా ఉండాలి. అన్ని భుజాలు ఈక్వల్ గా ఉంటాయి. మరియు అన్ని అంతర కోణాలు కూడా సమానంగా ఉంటాయి. ఈ విధంగా మనకి అన్ని భుజాలు సమానము మరియు అన్ని అంతర కోణాలు సమానంగా ఉన్న బహుభుజిని క్రమ బహుభుజి అంటారు. ఇది క్రమ బహుభుజికి ఇంట్రడక్షన్. అయితే నెక్స్ట్ మనకి ఈ క్రమ బహుభుజి మీద 6 ఫార్ములాస్ అనేవి ఉండడం జరుగుతుంది. వీటిని బేస్ చేసుకునే మనకి ఎగ్జామ్స్ లో ప్రాబ్లమ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. వీటిని మాత్రం మీరు బాగా గుర్తించుకోవాలి. అవేమిటో చూద్దాం. చూడండి, అవి చూసినట్లయితే చూడండి, కర్ణాల సంఖ్య. ఫస్ట్ వన్ ఏంటండి? కర్ణాల సంఖ్య. తర్వాత ఒక్కొక్క కర్ణాల సంఖ్య, అంతర కోణాల మొత్తము, ఒక్కొక్క అంతర కోణము, బాహ్య కోణాల మొత్తము, ఒక్కొక్క బాహ్య కోణము. ఈ సూత్రంతో పాటు వేరొక సూత్రం ఉంటుంది. ఈ 5 సూత్రాలతో పాటు వేరే సూత్రం ఉంటుంది. వీటిపైన ఆధారపడి మనకి ప్రాబ్లమ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఒక పేజీలో రాసుకుందాం.
n భుజాలు కలిగిన క్రమ బహుభుజిలో కర్ణాల సంఖ్య n into n minus 3/2. అంతర కోణాల మొత్తము ఈక్వల్ టు n minus 2 into 180 degrees. ఒక్కొక్క అంతర కోణము n minus 2/n into 180 degrees. బాహ్య కోణాల మొత్తము 360 degrees. ఒక్కొక్క బాహ్య కోణము 360 డిగ్రీలు బై n. ఒక బాహ్య కోణము ప్లస్ ఒక అంతర కోణము ఈక్వల్ టు 180 degrees. ఇవమ్మ ఈ క్రమబహుభుజికి సంబంధించినటువంటి ఫార్ములాస్. వీటిని బేస్ చేసుకునే మనకి ప్రాబ్లమ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అమ్మ ఇది. ఆర్ఆర్బిలో రిపీటెడ్గా వచ్చే ప్రశ్నలు అనేవి ఇక్కడి నుంచి రిపీటెడ్గా రావడం జరుగుతుంది. కాబట్టి వీటిని ఇక్కడ చాలా ఫోకస్ చేయండి. ఇప్పుడు నేరుగా మనకి ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. దశభుజి యొక్క కర్ణాల సంఖ్యను కనుగొనండి. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ డయాగోనల్స్ ఆఫ్ డెకాగాన్. ఇప్పుడు మనకి ఈ డెకాగాన్ యొక్క డయాగోనల్స్ ని కనుక్కోమన్నాడు. అయితే కర్ణాల సంఖ్యకి ఫార్ములా ఏంటమ్మా? భుజాలు ఇచ్చినప్పుడు మనకి కర్ణాల సంఖ్య ఫార్ములా ఏంటంటే n into n minus 3/2 అమ్మ దీని ఫార్ములా. ఇప్పుడు దశ అంటే 10 భుజాలు. ఎన్ని భుజాలు అండి? 10 భుజాలు. ఈ 10ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 10 into 10 minus 3/2. 10 into 7. 10లో 3 తీస్తే 7/2. 2 1 2 5 5 7 ఎంతమ్మా? 35. ఇదే మనకి కావలసిన ఆన్సర్ ఎక్కడుంది? ఆప్షన్ డిలో ఉంది. ఎన్ని కర్ణాలు ఉంటాయి? 35 కర్ణాలు ఉంటాయి. నెక్స్ట్ సమ్ చూద్దాం. ఒక బహుభుజికి 170 కర్ణాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయమ్మా? 170 కర్ణాలు ఉన్నాయి. అయితే దాని భుజాల సంఖ్యను కనుగొనండి. ఏ పాలిగాన్ యాజ్ 170 diagonals. Find the number of sides. దీన్ని చూసినట్లయితే మనకి ఏమి ఇచ్చాడమ్మా? కర్ణాల సంఖ్య ఇచ్చాడు, భుజాలను కనుక్కోమన్నాడు. అయితే కర్ణాల సంఖ్యకు ఫార్ములా ఏంటి? n into n minus 3/2. అయితే ఇది కర్ణాల సంఖ్యకి ఫార్ములా. అయితే కర్ణాల సంఖ్య ఆల్రెడీ ఇచ్చాడు. ఎన్ని ఇచ్చాడమ్మా? 170 ఇచ్చాడు. దానికి ఈక్వల్ చేయాలి. ఇప్పుడు n into n minus 3 ఈక్వల్ టు 170 into 2 ఎంతమ్మా? 170 into 2 340. అయితే ఇక్కడ ఆప్షన్లో మనకి n విలువని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే సపోజ్ n ఈక్వల్ టు 15 సబ్స్టిట్యూట్ చేయండి. 15 into మనకి 15 minus 3. 15 into
12 ఎంత అవుతుంది? 15 12ల 180 అవుతుంది. అంటే ఇది రాంగ్. తర్వాత నెక్స్ట్ వచ్చి చూద్దాం. n = 20ని సబ్స్టిట్యూట్ చేద్దాం. 20 ఇంటూ 20 మైనస్ 3 అమ్మ. 20 ఇంటూ 17 2 17ల 34 అంటే 340. ఇది కరెక్ట్ ఆన్సర్ అమ్మ. అంటే n = 20 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్‌గా చెప్పవచ్చు. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. ఒక క్రమ బహుభుజి యొక్క ప్రతి బాహ్య కోణము 180 డిగ్రీలు. అయితే ఆ క్రమ బహుభుజికి ఎన్ని భుజాలు ఉంటాయి? Each exterior angle of a regular polygon is 18 degrees. How many sides does that regular polygon have? చూడండి, ఒక క్రమ బహుభుజి యొక్క ప్రతి బాహ్య కోణము ఇచ్చాడు. ప్రతి బాహ్య కోణము 18 డిగ్రీలు ఇవ్వడం జరిగింది. ఆ క్రమ బహుభుజికి ఎన్ని భుజాలు ఉంటాయి అని అడగడం జరిగింది. చూడండి, ఒక్కొక్క బాహ్య కోణము ఫార్ములా ఏంటమ్మా? 360 degrees by n అండి. 360 degrees by n. ఇక్కడ ఒక్కొక్క బాహ్య కోణం ఇచ్చాడండి. 18 degrees ఈక్వల్ టు 360 degrees by n. ఈ n ఇటు తీసుకొచ్చి 18 ఇటు తీసుకురండి. n ఈక్వల్ టు 360 degrees by 18. చూడండి ఎంతతో క్యాన్సిల్ అయింది చూడండి. 18 ఒకట్ల 18 రెళ్ళ అంటే 18 20ల 360. n ఈక్వల్ టు 20 అండి. అంటే 20 భుజాలను కలిగి ఉంటుంది. ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అమ్మా. చూడండమ్మా, నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఒక క్రమ బహుభుజి యొక్క ప్రతి అంతర కోణము 144 డిగ్రీలు. అయితే ఆ బహుభుజిలో ఎన్ని భుజాలు ఉంటాయి? ఇఫ్ ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఆఫ్ రెగ్యులర్ పాలిగాన్ ఈజ్ 144 degrees, హౌ మెనీ సైడ్స్ డస్ ద పాలిగాన్ హ్యావ్? ఒక్కొక్క అంతర్కోణము ఫార్ములా ఏంటమ్మా? ఒక్కొక్క అంతర్కోణం ఫార్ములా n-2/n into 180 degrees. దీనిని 144కి ఈక్వల్ చేయండి. ఇప్పుడు ఇది దేంతో క్యాన్సిల్ అయింది చూడండి. 9 20ల 9 1ల 9, 9 6ల 54, 4 5ల 4 4ల. ఇప్పుడు n-2/n into 5 ఈక్వల్ టు 4 అమ్మ. ఇప్పుడు ఈ 5ని దీంతో మల్టిప్లై చేయండి. 5 ఇంటూ n-2 ఇంటూ 4 ఇంటూ n అమ్మ. 5n మైనస్ 10 ఈక్వల్ టు 4n. ఈ 4n ఇటు తీసుకురండి. 5n మైనస్ 4n ఈక్వల్ టు 10. ఇప్పుడు n ఈక్వల్ టు 10. ఇదే మనకు కావలసిన ఆన్సర్ అమ్మ. ఎన్ని భుజాలు ఉంటాయి? n ఈక్వల్ టు 10 సైడ్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఒక క్రమ బహుభుజి యొక్క బాహ్య కోణము దాని అంతర్ కోణంలో 1/7వ వంతు ఉంది. ఆ బహుభుజికి ఎన్ని భుజాలు ఉంటాయి? చూడండి, ఒక క్రమ బహుభుజి యొక్క బాహ్య కోణము దాని అంతర కోణంలో 1/7వ వంతు ఉంది. ఆ బహుభుజికి ఎన్ని భుజాలు ఉంటాయి? ఇక్కడ చూడండి, బాహ్య కోణము x అనుకుంటే అంతర కోణము 7x అవుతుంది. 7x అవుతుంది. అప్పుడు బాహ్య కోణము ప్లస్ అంతర కోణము ఈక్వల్ టు 180 degrees అమ్మ. ఇప్పుడు x ప్లస్ 7x ఈక్వల్ టు 180 degrees. 8x ఈక్వల్ టు 180 degrees. ఇది చూడండి, 4 రెళ్ళ 4 4ల 16, 4 5ల 20. x ఈక్వల్ టు
22.5 డిగ్రీలమ్మ. ఎక్స్ ఈక్వల్ టు 22.5 డిగ్రీలు. అయితే మనకి ఏమి ఇచ్చాడు? బాహ్య కోణం వచ్చింది. బాహ్య కోణము 22.5 డిగ్రీలు అనేది రావడం జరిగింది. అయితే ఆ బహుభుజికి ఎన్ని భుజాలు ఉంటాయి అని అడిగాడు. చూడండి, ఒక్కొక్క బాహ్య కోణం విలువ ఎంతమ్మా? మనకి ఫార్ములా ఏంటి? 360 డిగ్రీస్ బై ఎన్ ఈక్వల్ టు ఎక్స్ అమ్మ. ఎందుకంటే ఒక్కొక్క బాహ్య కోణం విలువ ఎంత? ఎక్స్. అయితే 360 డిగ్రీస్ బై ఎక్స్ ఈక్వల్ టు ఎన్. ఎందుకంటే మనకు భుజాలు కావాలి కాబట్టి ఈ ఎన్ నెట్ తీసుకొచ్చి ఎక్స్ నెట్ తీసుకొచ్చాం. దట్ ఎంప్లాయిస్ 360 డిగ్రీస్ బై ఎక్స్ ఈక్వల్ టు ఎంతమ్మా? 22.5 లేదా మనకి 45/2గా రాసుకోండి. 45/2గా ఉంచుకోండి. అయితే దీనిని ఎక్స్ విలువను సబ్స్టిట్యూట్ చేయండి. 45/2 ఈ 2 మీదకి తీసుకెళ్ళండి. 360 ఇంటూ 2/45. 9 5ల 9 40ల 5 1ల 5 8ల 2 8లు ఎంతమ్మా? 16. ఇదే మనకు కావలసిన ఆన్సర్ అమ్మ. సైడ్స్ ఎన్ని ఉన్నాయి? 16 ఉన్నాయి. అంటే ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఒక క్రమ బహుభుజికి అంతర్కోణాల మొత్తము దాని బాహ్య కోణాల మొత్తం కంటే 300% ఎక్కువ. బహుభుజి యొక్క ప్రతి అంతర్గత కోణము x డిగ్రీస్ అయితే x విలువ ఎంత? చూడండి, ఫర్ ఏ రెగ్యులర్ పాలిగాన్ ద సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ ఈజ్ 300% greater than the sum of its exterior angles. If each interior angle of the polygon is x degrees, what is the value of x అమ్మ? చూడండి, అంతర్గత కోణాల మొత్తము దాని బాహ్య కోణాల మొత్తానికంటే 300% ఎక్కువ. చూడండి, మనకి అంతర్గత కోణాల మొత్తానికి ఫార్ములా ఏంటమ్మా? n-2 ఇంటూ 180 డిగ్రీస్ ఈక్వల్ టు 3. బాహ్య కోణాల మొత్తం ఎంత? 360 డిగ్రీస్ ప్లస్ దీనికన్నా 300% ఎక్కువ అమ్మ. 300% ఆఫ్ 360 డిగ్రీలు. ఇప్పుడు దీన్ని చూసినట్లయితే n-2 ఇంటూ 180 డిగ్రీస్ 360 డిగ్రీలు ప్లస్ 300/100 ఇంటూ 360. దీని 100కి ఈ 2 సున్నాలకి క్యాన్సిల్ అమ్మ. మనకి రిమైనింగ్ ఏం మిగిలింది? n-2 ఇంటూ 180 డిగ్రీస్ ఈక్వల్ టు 360 డిగ్రీస్ ప్లస్ 360 ఎంతమ్మా? 3 సున్నాలు 0, 3 6ల 18, 3 3ల 9, 1 10. n-2 ఇంటూ 180 డిగ్రీస్ ఈక్వల్ టు 1080కి 360 కలిపితే ఎంత అవుతుందమ్మా? 1440 అవుతుంది. ఎంత అవుతుంది? 1440 అవుతుంది. 1440 డిగ్రీలమ్మ. 0కి క్యాన్సిల్ అయ్యిద్ది. 8తో పోతుందా? పోదు. 9తో చూడండి, 9 2ల 18, 9 1ల 9, 9 6ల 54, 2 1ల 2, 2 8ల 16. n-2 ఈక్వల్ టు 8. n ఈక్వల్ టు 10 అమ్మ. n ఈక్వల్ టు 10. కానీ ఆడు ఏమడిగాడో చూడండి. ప్రతి అంతర్గత కోణము x అయితే x విలువ ఎంత అని అడిగాడండి. ప్రతి అంతర్గత కోణం అంటే ఒక్కొక్క అంతర్కోణం విలువ అడిగాడండి. అంటే n-2/n ఇంటూ 180 డిగ్రీస్ ఈక్వల్ టు x అండి. అయితే ఇప్పుడు n ప్లేస్లో 10ని సబ్స్టిట్యూట్ చేయండి. 10 - 2/10 ఇంటూ 180 డిగ్రీస్ ఈక్వల్ టు x. 0కి క్యాన్సిల్ అవుతుందమ్మా. 8 ఇంటూ
18 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. దట్ ఎంప్లాయిస్ 8 18 ఎంతమ్మా 144. ఎక్స్ ఈక్వల్ టు 144. ఇదే ఒక్కొక్క అంతర్కోణము విలువ. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అమ్మా. ఇది ఎప్పుడు ఇవ్వడం జరిగింది? జూన్ 16, 2025లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఒక క్రమ బహుభుజి యొక్క అంతర్కోణము మరియు బాహ్య కోణం మధ్య వ్యత్యాసము 140 డిగ్రీలు అయితే ఆ బహుభుజి యొక్క భుజాల సంఖ్య ఎంత అని అడిగాడండి. చూడండి, మనకి ఏమి ఇచ్చాడంటే ఒక అంతర్కోణము మరియు బాహ్య కోణం మధ్య వ్యత్యాసం ఇవ్వడం జరిగింది. అంతర్కోణము మైనస్ బాహ్య కోణము ఈక్వల్ టు ఎంత ఇచ్చాడమ్మా 140 డిగ్రీస్ ఇచ్చాడు. అయితే ఈ అంతర్కోణము బాహ్య కోణము 140 డిగ్రీస్ ఇచ్చాడు. మనకి తెలిసిన ఫార్ములా ఏంటంటే అంతర్కోణము ప్లస్ బాహ్య కోణము ఈక్వల్ టు 180 డిగ్రీస్ అని తెలుసు మనకి. అయితే దీన్ని ప్లస్ చేయండి. బాహ్య కోణం క్యాన్సిల్ అయితే 2 ఇంటూ అంతర్కోణము ఈక్వల్ టు 140 180 ఎంతమ్మా 320 డిగ్రీలు. 2 ఒకట్ల 2 160ల అంటే ఒక అంతర్కోణం విలువ 160 డిగ్రీలు వచ్చింది. అయితే ఒక అంతర్కోణం విలువకి ఫార్ములా ఏంటమ్మా మనకి n-2 ఇంటూ 180 డిగ్రీస్ బై n ఈక్వల్ టు 160. అయితే 0కి ఈ 0కి క్యాన్సిల్ అమ్మా 2 9ల 2 8ల. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 9 ఇంటూ n-2 ఈక్వల్ టు 8 ఇంటూ n 8n. 9 ఇంటూ n 9n 9 18 ఈక్వల్ టు 8n అమ్మ. ఈ 8n తీసిరండి. 9n మైనస్ 8n ఈక్వల్ టు 18. దట్ ఎంప్లాయిస్ n ఈక్వల్ టు 18. మనకి కావలసిన భుజాల సంఖ్య ఎంత అమ్మా n ఈక్వల్ టు 18. ఆప్షన్ బిలో ఉంది. ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఒక క్రమ బహుభుజి యొక్క అన్ని అంతర్కోణాల మొత్తము 1620 డిగ్రీలు అయితే దాని ప్రతి బాహ్య కోణం విలువ ఎంత? ద సమ్ ఆఫ్ ఆల్ ద ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ రెగ్యులర్ పాలిగాన్ ఈజ్ 1620 degrees. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఈచ్ ఆఫ్ ఇట్స్ ఎక్స్టీరియర్ యాంగిల్? చూడండి, ఒక క్రమ బహుభుజి యొక్క అన్ని అంతర్కోణాల మొత్తము ఇచ్చాడు. అంతర్కోణాల మొత్తము ఫార్ములా ఏంటమ్మా n-2 ఇంటూ 180 డిగ్రీస్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడమ్మా 1620 ఇవ్వడం జరిగింది. ఈ 0కి క్యాన్సిల్ అయ్యింది. ఇంకా దేంతో క్యాన్సిల్ అయిద్దో చూడండి అమ్మా. 9తో క్యాన్సిల్ అవుతుందా? 9తో క్యాన్సిల్ అవుతుంది. 9 2 18 9 ఒకట్ల 9 7 ఉంటుంది 72. 9 8ల 72. 2 ఒకట్ల 2 9ల n-2 ఈక్వల్ టు 9 అమ్మ. n ఈక్వల్ టు -2 నట్టు తీసుకెళ్తే +2 అవుతుంది. n ఈక్వల్ టు 11. n ఈజ్ ఈక్వల్ టు 11. చూడండి, అయినా దాని ప్రతి బాహ్య కోణం విలువ అడిగాడు. ప్రతి బాహ్య కోణంకి ఫార్ములా ఏంటమ్మా 360 డిగ్రీలు బై n. ప్రతి బాహ్య కోణానికి ఫార్ములా 360 డిగ్రీలు బై n. n విలువ ఎంతమ్మా 11. 360 డిగ్రీలు బై 11. ఇదే మనకు కావలసిన ఆన్సర్. ఆప్షన్ అందులో ఉంది చూడండి, ఆప్షన్ బిలో ఉంది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఒక క్రమ బహుభుజి యొక్క అంతర్కోణానికి బాహ్య కోణానికి గల నిష్పత్తి 5:1. దాని అంతర్కోణాలన్నింటినీ కనుగొనండి. ద రేషియో ఆఫ్ an interior angle to an exterior angle of a regular polygon is 5:1. Find the sum of all its interior angles.
చూడండి, క్రమబహుభుజి యొక్క అంతర్కోణానికి బాహ్య కోణానికి గల నిష్పత్తి. అంతర్కోణము ఎంతమ్మా? అంతర్కోణము ఎంత మనకి n-2/n ఇంటూ 180 degrees is to మనకి బాహ్య కోణము 360 degrees by n ఈక్వల్ టు 5:1 అమ్మ. ఈ nకి nకి క్యాన్సిల్ అవుతుంది. 181 182 అంటే n-2 is to 2 ఈక్వల్ టు 5:1. దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే దీన్ని ఏ విధంగా రాసుకోవాలి చూడండి. n-2/2గా రాసుకోవచ్చు, 5/1గా రాసుకోవచ్చు. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 1 ఇంటూ n-2 అంటే n-2, 2 ఇంటూ 5 అంటే 10 అమ్మ. ఇప్పుడు n ఈక్వల్ టు ఈ -2ని ఇటు తీసుకురండి, +2 అవుతుంది. అప్పుడు 10 + 2 ఎంత? 12. n ఈక్వల్ టు 12 అమ్మ. n ఈక్వల్ టు 12 వచ్చింది. అయితే దాని అంతర్కోణాలన్నింటినీ అంటే సమ్ ఆఫ్ ఆల్ ఇట్స్ ఇంటీరియర్ యాంగిల్స్, అంతర్కోణాల మొత్తాన్ని కనుక్కోమన్నాడు. అంతర్కోణాల మొత్తము ఫార్ములా ఏంటమ్మా? అంతర్కోణాల మొత్తానికి ఫార్ములా ఏమిటి? n-2 ఇంటూ 180, n-2 ఇంటూ 180 degrees. n విలువ ఎంతమ్మా? 12 - 2 ఇంటూ 180. 12లో 2 తీస్తే 10, 10 ఇంటూ 180 డిగ్రీలు. 10 ఇంటూ 180 అంటే 1800 డిగ్రీలు. ఇదే అంతర్కోణాల మొత్తము. ఎక్కడుంది? ఆప్షన్ బిలో ఉంది. ఇదే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఒక క్రమబహుభుజికి 16 భుజాలు ఉంటే, క్రమబహుభుజికి 16 భుజాలు ఉంటే దాని ప్రతి అంతర్కోణానికి మరియు బాహ్య కోణానికి గల భేదాన్ని కనుగొనండి. చూడండి, మనకి ఏమి ఇచ్చాడంటే n ఈక్వల్ టు ఇచ్చాడండి. n ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? 16 ఇవ్వడం జరిగింది. n ఈక్వల్ టు 16 ఇవ్వడం జరిగింది. అయితే ప్రతి అంతర్కోణానికి ప్రతి బాహ్య కోణానికి మధ్య గల భేదాన్ని కనుగొనమన్నాడు. ప్రతి అంతర్కోణానికి ఫార్ములా ఏంటమ్మా అంటే n-2/n ఇంటూ 180 degrees మైనస్ ప్రతి బాహ్య కోణము అన్నాడు 360 డిగ్రీలు బై n. ఇదే దీని యొక్క భేదం అమ్మ. ఇప్పుడు దీనిలో nని సబ్స్టిట్యూట్ చేయండి. 16 - 2/16 ఇంటూ 180 డిగ్రీలు మైనస్ 360/16. ఇప్పుడు 16లో 2 తీస్తే 14 ఇంటూ 180 డిగ్రీలు బై మైనస్ 360 డిగ్రీలు. ఇది యొక్క ఎల్సిఎం ఎంతమ్మా? 16. రెండిట్లకి హారాల్లో 16 ఉంది కాబట్టి 16 ఎల్సిఎం అవుతుంది. డైరెక్ట్గా మీదని ఉన్న వాల్యూని వేయడం జరిగింది. ఇప్పుడు దీన్ని చూడండి అమ్మా. దీన్ని 14ని ఏ విధంగా రాసుకోవచ్చు? 2 ఇంటూ 7 ఇంటూ 180 రాసుకోవచ్చు, మైనస్ 360/16 అమ్మ. దీన్ని తీసుకున్నట్లయితే ఇప్పుడు చూడండి, 2 180 ఎంత? 360. ఇక్కడ ఎంత ఉంది? 360 ఉంది. రెండిట్లో 360 కామన్ తీయండి. 360 డిగ్రీలు కామన్ తీస్తే 7 - 1/16. 4 4ల 4 9ల 4 9ల 360. 90 ఇంటూ 4 7లో 1 తీస్తే 6/4. 2 2ల 2 3ల 2 1ల 2 45ల 3 45లు ఎంతమ్మా? 3 ఇంటూ 45 ఈజ్ ఈక్వల్ టు 135 degrees. ఇదే మనకు కావలసిన ఆన్సర్ అమ్మ. ఆప్షన్ సిలో ఉంది. ఇదే సరైన సమాధానం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.